అంటే ఏ విషయంలో అంటే ఎక్కడికి వెళ్ళినా సరే సంప్రదించి విజిటింగ్ చేయాలి అంటే ఆ సేవకుడితో మనం వెంబడించి వెళ్ళాలి, అంతే. అది క్రమం. ఈరోజు సంఘాలు పాడైపోవడానికి తెలిసే కారణం ఏమిటి తెలుసా? ఇష్టానుసారంగా సంబంధం లేకుండా ఏమండి విషయాలు ఫోన్ చేసి అడగాలి. ఏమని అడిగారంటే, ఎవరు వచ్చారు అక్కడ సేవకుడు, ఎవరు వస్తే నీకేం పని, నీ పని అయిపోయింది కదా అక్కడ. ఏమండి మీరు చేసిన సంఘాల్లో కూడా చాలా చోట్ల కూడా ఇవే విషయాలు వింటున్నాం. అక్కడున్న సేవకులు అడుగుతారంట, ఇప్పుడున్న సేవకులు నా ఫోటో పెట్టు, ఆ సేవకుడు ఎలా ఉంటాడో, నన్ను ఎవరన్నా చూడాలా అంటే నా ఫోటో వాళ్ళు చూసేదేంటి, ఫోటో పెట్టు, సేవకుడు ఎక్కడి నుంచి వచ్చాడో, సేవకుడు ఎలా ఉంటుందో, వాళ్ళ పరిచర్య ఎలా ఉంటుందో, వాళ్ళ వీడియోది, వాళ్ళ వాక్యాలు వీడియోది. ఎంత నాశనం అవుతా ఉన్నారు తెలుసా, పాడు చేస్తూ ఉన్నారండి సంఘాలన్నీ. సంఘము దేవునిది, సంఘము దేవుడిదైనప్పుడు నీకు దేవుడు ఏ విషయంలో ఏర్పాటు చేసుకున్నాడో అదే నీ సంఘం. ఈ ఎర్మోను ప్రార్థనా మందిరం ఇదే నా సంఘం, అంతే. ఇదే నా మంద, ఇదే నా మంద. ఈ మంద విషయంలో నీ జాగ్రత్తగా ఉండాలి. అనుసరించే విషయంలో సంప్రదించకుండా సొంతగా వెళ్ళిపోతే దేవుణ్ణి ధిక్కరించినట్టు, దేవుణ్ణి త్రోసివేసినట్టు, సేవకుల్ని పక్కన పెట్టినట్టు. సొంత ఆలోచనే అది, సొంత తలాంపులే.